టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుస విజయాలతో సూపర్ 8లో గ్రూప్ 1 దశలోనూ అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మాత్రం పోరాడి సెమీస్కు చేరింది. గ్రూప్ దశలో తొలి మ్యాచ్లో స్కాట్లాండ్పై జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ ఓడింది. ఇక ఇంగ్లాండ్ సెమీస్ చేరుకుంటుందన్న ఆశలు ఎవరికీ లేకుండా పోయాయి. ఒమన్పై బ్రిటిష్ జట్టు భారీ విజయం సాధించింది. ఒమన్ను 47 పరుగులకే ఆలౌట్ చేసింది. 3.1 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించి నెట్ రన్ రేట్ను పెంచుకుంది. ఇక సూపర్ 8లో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాపై ఓటమి పాలైంది. ఆ తర్వాత సెమీస్ చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన చోట అమెరికాపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అమెరికా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో స్థానం దక్కించుకుంది. అయితే భారత జట్టు అన్ని మ్యాచ్లో విజయం సాధించి సెమీస్ చేరుకుంటే ఇంగ్లాండ్ మాత్రం ఇలా చేరుకుంది. అయితే రెండు జట్ల ప్లేయింగ్ 11 కంపారిజన్ చూసుకుంటే ఇలా ఉంది. టీమిండియాలో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వస్తారు. అలాగే ఇంగ్లాండ్ జట్టులో ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ వస్తారు. టీమిండియాలో ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ టీ20 వరల్డ్ కప్లో ఫామ్లో లేడు. అలాగే రోహిత్ శర్మ మాత్రం మొన్నటి మ్యాచ్లో ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. అలాగే ఇంగ్లాండ్ యొక్క ఓపెనర్లను చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ 6 మ్యాచ్లు ఆడి 191 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 6 మ్యాచ్లు ఆడి 66 పరుగులు చేశాడు. అలాగే ఫిలిప్ సాల్ట్ 7 మ్యాచ్లు ఆడి 183 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 7 మ్యాచ్లు ఆడి 191 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఓపెనర్లను కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ ఓపెనర్లే స్ట్రాంగ్గా ఉన్నారని తెలుస్తోంది. కానీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చినా కూడా టీమిండియా స్ట్రాంగ్లోకి వస్తుంది. అలాగే టీమిండియా మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబేలు ఉన్నారు. రిషబ్ పంత్ 6 మ్యాచ్లు ఆడి 167 పరుగులు చేశాడు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్లో రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 6 మ్యాచ్లు ఆడి 140 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్టార్టింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకున్నా కూడా ఆ తర్వాత ఫామ్లోకి వచ్చాడు. అలాగే శివం దుబే 6 మ్యాచ్లు ఆడి 106 పరుగులు చేశాడు. అయితే స్ట్రైక్ రేట్ 107 ఉంది. స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. శివం దుబే ఫామ్లోకి రావాలి. ఈ టీ20 వరల్డ్ కప్లో మాత్రం మంచి ఫామ్లో లేడు. అలాగే మిడిల్ ఆర్డర్లో జానీ బ్రాడ్షో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీలు ఉన్నారు. జానీ బ్రాడ్షో ఈ టీ20 వరల్డ్ కప్లో 7 మ్యాచ్లు ఆడి 100 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 140 స్ట్రైక్ రేట్ ఉంది. అయితే తను ఫామ్లోకి వస్తే ఇంగ్లాండ్ ఇంకా బలంగా ఉంటుంది. అలాగే హ్యారీ బ్రూక్ 7 మ్యాచ్లు ఆడి 120 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ మాత్రం 164 ఉంది. హ్యారీ బ్రూక్ కూడా బాగానే రాణిస్తున్నాడు ఈ టీ20 వరల్డ్ కప్. అలాగే మొయిన్ అలీ 7 మ్యాచ్లు ఆడి 63 పరుగులు మాత్రమే చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 154 పరుగులుగా ఉంది. అయితే టీమిండియాతో పోలిస్తే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియాలో లోయర్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఉంటారు. హార్దిక్ పాండ్యా ఈ టీ20 వరల్డ్ కప్లో 6 మ్యాచ్లు ఆడి 116 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 143గా ఉంది. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం మంచి జోష్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి నాకౌట్ మ్యాచ్లో కూడా తను చెలరేగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రవీంద్ర జడేజా మాత్రం ఈ టీ20 వరల్డ్ కప్లో అసలు ఫామ్లో లేడు. తను ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. అలాగే అక్షర్ పటేల్కు మాత్రం బ్యాటింగ్ లైనప్ కూడా సరిగ్గా రాలేదు. కాబట్టి వారి స్కోర్ కూడా చాలా తక్కువనే చేశారు. ఇంగ్లాండ్ లోయర్ మిడిల్ ఆర్డర్లో లైమ్ లివింగ్స్టోన్, శ్యామ్ కరణ్, క్రిస్ జోర్డన్ ఉన్నారు. లైమ్ లివింగ్స్టోన్ 7 మ్యాచ్లు ఆడి 61 పరుగులు చేశాడు. 184 స్ట్రైక్ రేట్ ఉంది. లైమ్ లివింగ్స్టోన్ ఈ టీ20 వరల్డ్ కప్లో బాగానే ఆడాడు. శ్యామ్ కరణ్ బ్యాటింగ్లో పెద్దగా రాణించలేడు. అలాగే క్రిస్ జోర్డన్ కూడా బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ చూస్తే టీమిండియానే బలంగా ఉంటుంది హార్దిక్ పాండ్యా కారణంగా. టీమిండియాలో పేస్ బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా వికెట్లు కూడా తీస్తున్నాడు. అలాగే హర్షదీప్ సింగ్ 6 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు తీశాడు. ఎకనామీ రేట్ 7.41గా ఉంది. హర్షదీప్ సింగ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా 6 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీశాడు. ఎకనామీ 4.08గా ఉంది. జస్ప్రీత్ బుమ్రా కూడా టీ20 వరల్డ్ కప్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ యొక్క పేస్ బౌలింగ్లో క్రిస్ జోర్డన్ 4 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. జోర్డన్ ఎకనామీ 9.28గా ఉంది. క్రిస్ జోర్డన్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరో స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 7 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీస్తాడు. ఎకనామీ రేటు 7.02గా ఉంది. జోఫ్రా ఆర్చర్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ రెండు జట్ల పేస్ బౌలింగ్ కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ జట్టు కంటే టీమిండియా పేస్ బౌలర్లే స్ట్రాంగ్గా ఉన్నారనేది అర్థమవుతుంది. అలాగే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే టీమిండియాలో అక్షర్ పటేల్ 6 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు తీశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ 3 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఎకనామీ రేట్ 6.25గా ఉంది. కుల్దీప్ యాదవ్ గ్రూప్ దశలో ఆడకున్న సూపర్ 8 మ్యాచ్లు ఆడుతున్నాడు.
అయితే కుల్దీప్ యాదవ్ మంచి టీమిండియాకు బలం అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ స్పిన్నర్ మోయిన్ అలీ 7 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఎకానమీ మాత్రం రేట్ 8.11గా ఉంది. అలాగే లామ్ లివింగ్స్టోన్ 7 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 8.42గా ఉంది. అలాగే ఆదిల్ రషీద్ 7 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 6.70గా ఉంది. అయితే ఈ రెండు జట్ల స్పిన్నర్లు కనుక చూసుకుంటే టీమిండియా స్పిన్నర్లే ఇంగ్లాండ్ జట్టు కంటే స్ట్రాంగ్గా ఉన్నారు.